విజయవాడలో న్యూ ఇయర్ వేడుకలు ఆహ్లాదకరంగా చేసుకోవాలని శృతి మించితే కేసులు పెట్టి జైలుకు పంపుతామని పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే నగరంలోని ఫ్లైఓవర్లపై వాహనాల రాకపోకలపై నిషేధం విధించామన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామని అంటున్నారు. నిరంతరం డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిఘా ఉంటుందని చెప్తున్న సిపి రాజశేఖర్ బాబుతో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. విజయవాడలో నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పైతే పోలీసులు చెప్తా ఉన్నారు. కొన్ని ఆంక్షలు విధించినప్పటికీ వాటిని పాటిస్తూనే న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవాలని చెప్పైతే పోలీసులు చెప్తున్న నేపథ్యంలో మనతో మాట్లాడడానికి విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఉన్నారు. సార్, ఏం చెప్తున్నారు? ప్రధానంగా సెలబ్రేషన్స్కి సంబంధించి ఎప్పటి వరకు అనుమతులు ఇచ్చామో ఆంక్షలు ఏమన్నా? సో ఈరోజు ప్రభుత్వం చెప్పారు ఆల్రెడీ. షాప్స్ వచ్చేసి 12 o'clock వరకు, అదేవిధంగా బార్స్ వచ్చేసేసి 1 గంట వరకు అలౌ చేయమని చెప్పేసి ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చిన నేపథ్యంలో అందరూ కూడా దయచేసి రెస్పెక్ట్ చేయండి. ముఖ్యంగా ఎదుటివారి ప్రైవసీని హరిస్తూ రోడ్ల మీద లైసెన్సెస్ లేకుండా వెహికల్స్ తిరగడము, ట్రిపుల్ రైడింగ్ చేయడము, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయడము ప్రాణాల మీద తెచ్చుకోవద్దు. ఎందుకంటే డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడము ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. పోయినసారి కూడా లాస్ట్ టైం మనం చూసినప్పుడు 2 ప్రాణాలు కోల్పోయారు. చాలా విషాదకరంగా 25లోకి ఎంటర్ కావాల్సిన పరిస్థితి. అలా కాకుండా ఈరోజు నైట్కి జాగ్రత్తగా ఉండండి. మద్యం సేవించినా కూడా దయచేసి వేరే డ్రైవర్ని పెట్టుకోండి. మనము అన్ని బార్ల దగ్గర కూడా కొందరు హైర్ గురించి కొందరు డ్రైవర్లను కూడా ఏర్పాటు చేసుకోమని చెప్పడం జరిగింది. కొన్ని ఫ్లైఓవర్స్ కూడా మూసేస్తున్నాము. ఎదుటివారికి ఇబ్బంది లేకుండా ఆనందంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా 2026లోకి ఎంటర్ అవుతారని భావిస్తూ అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. సార్, అలాగే చెకింగ్ పాయింట్లు కూడా ఎన్ని ఏర్పాటు చేస్తాం సార్? ఎందుకంటే ఈ మద్యం తాగిన వాళ్ళకి సంబంధించి చెకింగ్ పాయింట్లు కూడా ఉంటే వాళ్ళకి అలర్ట్గా ఉంటారు అనేది కూడా ఉంటుంది కదా సార్? సో ఆల్మోస్ట్ 37 ప్లేసెస్లో చెకింగ్ పాయింట్స్ పెడుతున్నాము. 37 ప్లేసెస్లో డ్రంక్ అండ్ డ్రైవింగ్, బ్రెత్ అనలైజర్స్లో చెకింగ్ కూడా ఉంటుంది. అదేవిధంగా ఆల్ నాన్ ఆర్డర్ పోలీసు, అదేవిధంగా ట్రాఫిక్ పోలీసు అందరూ కూడా రోడ్ల మీదే ఉంటారు. ఈరోజు చాలా అప్రమత్తంగా పోలీస్ శాఖ ఉంటుంది. కొంతమంది రీల్స్ చేసే ప్రయత్నంలో భాగంగా ఇతరులను కూడా ఇబ్బంది పెడుతుంది. సాధారణ రోజుల్లో కూడా ఇవాళ న్యూ ఇయర్ అంటే కూడా మళ్ళీ ఈ సోషల్ మీడియాలో రీల్స్ చేసేవాళ్ళు కూడా మీరు అన్నట్టుగా ప్రైవసీని వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టే దానివల్ల కొన్ని గొడవలు కూడా అవుతాయి. సో సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చిగా ఏదైనా చేస్తే అది అసభ్యకరంగానో అభ్యంతకరంగానో ఉంటే ఖచ్చితంగా కేసులు కట్టడం జరుగుతుంది. లాస్ట్ టైం కూడా మీరు చూస్తే ఒకడు బ్లేడ్తో కోసుకున్నట్టు అట్లా ఏదో పిచ్చి పిచ్చిగా వింతగా చేస్తే ఖచ్చితంగా దాని మీద పర్యవసానం ఉంటుంది. సో సోషల్ మీడియాలో ఓకే, మీ ప్రైవసీని మేము కాదనము, మీ ఉత్సాహాన్ని మేము కాదనము, కానీ అది ఎదుటి వారికి ఇబ్బందికరంగాను లేదంటే సమాజం మీద దుష్ప్రభావం చూపించేటట్టుగాను ఉంటే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం. రూరల్ ఏరియా మీద ఏ విధంగా ఫోకస్ పెడుతున్నాం? అంటే సిటీకి ఎలాగో మనం మీ మానిటరింగ్ ఇక్కడ ఉంటుంది, రూరల్ మీద కూడా ఎటువంటి ఆంక్షలు ఉన్నాయి? సో ప్రతి దగ్గర కూడా కెమెరాస్ ఉన్నాయి. దాదాపు 10,000 కెమెరాస్ ఉన్నాయి. అన్ని కంట్రోల్ రూమ్స్ కూడా ఈరోజు యాక్టివేట్ చేస్తున్నాము. సో అన్ని దగ్గరలో కూడా పెట్రోలింగ్ ఉంటుంది. ఈవెన్ డ్రోన్స్ ఉన్నాయి, 41 డ్రోన్స్ ఉన్నాయి. సో అందరం కూడా జాగ్రత్తగా అలర్ట్గా ఉన్నాము. ఏం కాదు. ఇది మొత్తంగా పూర్తి స్థాయిలో నగరంలో నూతన సంవత్సర సెలబ్రేషన్స్